డబ్బులు లేదా ఆస్తులు సంపాదించే పనిలో మనిషి వాళ్ళ ఉనికినే కోల్పోతున్నాడు మన అనిపిస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మర్చిపోయాం. మర్చిపోయాం. యా వెల్త్ ఉంది నా దగ్గర, సో హెల్త్ ఐ కెన్ బై హెల్త్ అనేది రివర్స్ అయిపోయింది. అదే అది పెండమిక్ వచ్చినప్పుడు అందరికీ అర్థమైంది ఎన్ని కోట్ల రూపాయల దగ్గర ఉన్నా అన్నం మాత్రం దొరకదని. అబ్సల్యూట్లీ. అందుకేనేమో యంగ్స్టర్స్ చాలా మంది కొంత ల్యాండ్ అన్న ఫామ్ ల్యాండ్ తీసుకోవడం ఇలాంటివి కొంత అయితే జరుగుతోంది. బట్ కానీ ఇంకా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. ఖచ్చితంగా అది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఇప్పటికి అది ఎప్పటి నుంచో ఉండదండి. ఇనిషియల్గా మన సివిలైజేషన్ వాటిలో మన దగ్గర లేని వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఆ కొనుక్కోవడం కూడా ఏంటి, మన దగ్గర ఏది ఉందో అది ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. సో మన దగ్గర ఏముండేది, మన దగ్గర ఆకుకూరలు కూరగాయలు ఏదో ఉండేది, ఇంకొకరి దగ్గర గొర్రెలు మేకలు ఏదో ఉండేవి, ఇంకొకరి దగ్గర గోల్డ్ ఇది ఉండేది. సో ఈ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ సో మనీ కెన్ బై ఎనీథింగ్ అనే ఇదిలోకి వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అనేదాన్ని ఐ హ్యావ్ వెల్త్ ఐ కెన్ బై హెల్త్ అనేదానికి వెళ్ళిపోయాను. అయితే మీరు అసలు నాన్ వెజ్ తిన్న మానేసారా సార్? ఇవేనా టోటల్? నాన్ వెజ్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా అంతే కానీ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. వీ నో వాట్ వీఆర్ ఈటింగ్. ఎగ్జాక్ట్లీ. తెలిసినప్పుడు అక్కడ గోతుందని చెప్పినప్పుడు పోయి ఎందుకు దూకడం, అందులో పడ్డం ఎందుకు? అబ్సల్యూట్లీ.